సరే, కొన్ని నిమిషాలు మనము దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశము దేవుని ప్రణాళికలో నీవున్నావా, దేవుని ప్రణాళికలో నీవున్నావా అనే అంశమును గురించి ఈరోజు మనం విందాం. దేవుని ప్రణాళిక ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక మనిషిని ప్రత్యేకపరిచి గర్భములో రూపింపబడినది మొదలుకొని దేవుడు ఆ మనిషిని ప్రత్యేకపరుచుకొని ప్రతిష్ఠించుకొని తన పని కొరకై దేవుడు ఈ లోకంలో అనేక మంది మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందులో కొందరు పాస్టర్లు, లేదా కొంతమంది సువార్థికులు, కొందరు అపోస్తలులు, కొందరు స్వస్థపరచు కృపావరం కలిగిన వారు, కొందరు భాషలు మాట్లాడేవారు. ఇలాగ రకరకాలుగా దేవుడు ఒక మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలో దేవుడు మనుషులను తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రతి మనిషి ఒక్కొక్క వరం, అంటే ఒకరు బాగా మాట్లాడే వరము, కొందరికేమో బాగా సువార్త చెప్పే వరము, మరికొంతమందికి మంచి ప్రసంగాలు చేసే వరము, మరికొందరికి మంచి స్వరములు అంటే పాటలు పాడేటువంటి వరము, మరికొందరికి పరిచర్య ధర్మం జరిగించే వరములను దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించి గర్భములో రూపింపబడక మునిపే ఈ భూమి మీద దేవుని కొరకు మనం ఏం చేయాలో, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావో లేదో పరిశీలన చేసుకోవటానికి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వారందరినీ ఎలాంటి వారిని పిలిచాడు అంటే, ప్రతి ఒక్కరు కూడా పని పట్ల శ్రద్ధ కలిగిన వారిని దేవుడు పిలుస్తాడు. అది ఒకటి అర్థమైంది నాకు. ఎవరిని పిలుస్తాడు? పని పట్ల శ్రద్ధ కలిగిన వారినే దేవుడు పిలిచాడు కూడా. సోమరిపోతులను, నిద్రపోతులను, తిండిపోతులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే దేవునికి నచ్చనివి అవి. దేవుని కొరకు మనం పని చేయాలి అంటే మన సమయాన్ని, మన శరీరాన్ని, మన జీవితాన్ని త్యాగము చేయగలిగిన మనస్సు మనకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఆయన పని చేయటానికి, అది ఏ పనైనా కానీ, సువార్త పని కానీ, కాపరి పని కానీ, మందిర పరిచర్య పని కానీ, ఏ పని చేయాలన్నా దేవుని కొరకు నీ జీవితంలో నువ్వు పని చేయాలని అనుకుంటే దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు నీవు శ్రద్ధ కలిగిన మనిషివైతేనే నిన్ను పిలుచుకుంటాడు. శ్రద్ధ లేకపోతే నిన్ను ఆయన ప్రణాళికలో నుంచి డిలీట్ చేసేస్తాడు. డిలీట్ అంటే ఏమని అర్థం? తీసేస్తాడు. ఇవి గాలి గంగన్న లెక్క, గాలి గంగమ్మ లెక్క తిరగాలి అన్నట్టు. కాబట్టి దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు అంటే నీవు శ్రద్ధ కలిగి ఉంటేనే నిన్ను ఏర్పాటు చేసుకుంటాడన్న సంగతి అర్థమైంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడైనటువంటి వ్యక్తిని దేవుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే, ఇర్మియా ఇక్కడ రాస్తూ ఉన్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకపరుచుకొని గర్భములో ఉన్నప్పుడే, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, తర్వాత జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? దేవుని ప్రణాళిక ఇర్మియా పట్ల ఎప్పుడుంది అంటే, ఆ బిడ్డ గర్భములో ఉన్నప్పుడే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడట. జనములకు ప్రవక్తగా నియమించేశాడంట దేవుడు. అంటే ఒక వ్యక్తిని దేవుని ప్రణాళికలో ఉంటే
దేవుడు మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నువ్వు ఈ పని చేయాలి, నువ్వు దేవుని కొరకు పాటలు పాడాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని కొరకు ప్రసంగాలు చేయాలి, దేవుని కొరకు సువార్తను ప్రకటించాలి అని దేవుడు మనల్ని ఆయన ప్రణాళికలో భాగంగా ఆయన గర్భములో రూపింపబడక మునిపే మన జీవితాలు ఈ భూమి మీద ఎలా ఉంటాయో ఆయన ప్రణాళిక మన మీద సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఆయన్ను ఆరాధించే ఆరాధికులమయ్యాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా ప్రవక్త, బైబిల్లో దాదాపుగా 9 మంది ఇర్మియాలు ఉన్నారు. అందరూ ఒక్కళ్ళే కాదు, దాదాపుగా ఎంతమంది ఉన్నారు? 9 మంది ఇర్మియాలు ఉన్నారు. అందులో ఈ వాక్యంలో చదివినటువంటి ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త, ఒక కన్నీటి ప్రవక్త అని చెప్తారు పండితులు. అంటే భారము కలిగినటువంటి ప్రవక్త, కన్నీటితో ఏడ్పుతో ప్రవచించినటువంటి ప్రవక్త. ఈయన సొంత ఊరు వచ్చేసి అనాతోతు. ఏం పేరు? అనాతోతు అనేటువంటి ఊరు. తండ్రి పేరేమో హిల్కియా వాళ్ళ నాన్నగారి పేరు. గోత్రము బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి వాడు. కుటుంబము అదంతా కూడా మొదటి నుంచి యాజక కుటుంబముగా వచ్చింది. ఆ తర్వాత ఆస్తులు చూస్తే చాలా గొప్ప ధనవంతుడై ఉన్నాడు. ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. గోత్రం చూస్తే బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, యాజక కుటుంబంలో పుట్టినవాడు, తండ్రి హిల్కియా యాజక వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు, తర్వాత వారి ఊరు అనాతోతు. అంటే 9 మంది ఇర్మియాలలో ఈయన స్పెషల్ కేటగిరీస్ ఇవి అన్నమాట. అంటే గర్భములో రూపింపబడక మునుపే అతని పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడి నిమిత్తము జనములకు ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఈనాడు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనము కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాము. నీవు దేవుని కొరకు ఏ పరిచర్య చేయటానికి దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడో ఆ పని చేయటానికి ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మనము సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న మనము సోమరులమైనా లేదా తిండిపోతులమైనా నిద్రపోతులమైనా దేవుని పని చేయటానికి మనము అనర్హులముగా చేయబడతాం మేము. అంటే దేవుడు ప్రణాళికలో నుండి మనల్ని తీసివేస్తాడు. అలా చాలామందిని ఏర్పాటు చేసుకొని వారిలో ఉండే అశ్రద్ధను బట్టి దేవుడు వారిని తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని పని పట్ల శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ప్రత్యేకపరిచి వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇర్మియా ప్రవక్తను ఏర్పరచుకున్నాడు అని అర్థమవుతుంది. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడా? దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుందా అనే ప్రశ్నలు వేసుకుంటే నాకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, శ్రద్ధ కలిగిన వారే దేవుని కొరకు పనిచేస్తారు. చూడండి, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14-15 వచనాల్లో మరొక భక్తుని గురించి అక్కడ రాయబడింది. ఆయన ప్రవక్త ఆమోసు ప్రవక్తను గురించి అక్కడ రాయబడి ఉంది. నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇజ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. ఇక్కడ ఆమోసు ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ నేను ప్రవక్త యొక్క శిష్యులను కాను, అంతేకాకుండా పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి అని రాయబడింది. దేవుడు ఆమోసును ఎప్పుడు పిలిచాడు అంటే, ఒక పనిలో ఉన్నాడు, తన మందలను కాచుకుంటున్నాడు.
అతడు సోమరిపోతు కాదు, ఏదో ఒక పని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి పశువులను కాసేదే కాకుండా అప్పుడప్పుడు మేడి పండ్లు కూడా ఏరుకుంటున్నాడంట. మనం కూడా రేగి పండ్లు ఏరుకున్నట్లు, రేగి చెట్టు కనపడితే రేగి పండ్లు ఏరుకున్నట్లుగా ఈయన మేడి చెట్టు కింద మేడి పండ్లు ఏరుకుంటుంటే దేవుడు ఏం చేశాడంట, పిలిచాడు. నా మందను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. అంటే ఏదో ఒక పని మనము ఆ పనిలో నిపుణత కలిగి ఉన్నప్పుడు ఆ పనిని బట్టి దేవుడు మనల్ని పిలుస్తాడు. సోమరిపోతులను దేవుడు పిలువడు. వారు సోమరిపోతులు వచ్చినా వాళ్ళు ఏమీ పని చేయరు. సోమరిపోతుల వలన దేవునికి ఏమీ ప్రయోజనము లేదు. కాబట్టి ఆమోసును దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపు అనుభవం అనేటువంటిది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఎంత చదివినా ఏదో ఒక పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంటాడు, మనల్ని పిలుస్తాడు. నేను కూడా సేవకు రాకముందు నాకు ఎన్ని పనులు అంటే ఒక పని కాదు. ఒక సైడు ఈ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పని నేర్చుకున్నాను. తర్వాత జీవనోపాధి కోసము డ్రైవింగ్ నేర్చుకున్నాను. అంటే అప్పటికే డ్రైవర్గా చాలా చోట్ల పని చేసేవాడిని. కొన్నిసార్లు బస్సులకు, కొన్నిసార్లు లారీలకు డ్రైవర్గా ఉండి పని చేస్తున్నాను. అంటే నా జీవితం అందులో అశ్రద్ధ అనేటువంటిది, సోమరితనం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా కనపరిచేవాడిని కాదు. ఏదో ఒక పని చేయాలి అంటే అప్పుడు సేవకు రాకముందు లోక సంబంధమైన పనులలో మునిగిపోయి ఉంటిని. ఏదో ఒక పని చేయాలి, ఎలాగైనా ఈ లోకంలో బ్రతకాలి, సోమరితనము అశ్రద్ధ అనేది తీసేసుకోవాలి. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఇంటికి కావలసిన నీళ్ళన్నీ కూడా ఆ బావిలో నుంచి ఆ తాడుతో చేదుకొని, బోరింగులు ఉండేవి కాదు, అది మేము చిన్నగున్న దినాల్లో ఆ బావిలో నుంచి తాడు పెట్టి తోడేవాళ్ళం. దాదాపుగా అనేక కడవలు, బిందెలు నీళ్లు మోస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లో దేవుడు నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక పని చేయాలన్నటువంటి ఆశ ఉండాలి. కొంతమందికి ఏ పని చేయరు. ఒక అంకుల్కు, మాకు తెలిసిన ఒక అంకుల్ కొడుకు ఉండేవాడు. వాడు ఏం పని చేయడు, పొద్దున్న లేస్తాడు, ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టంతా తిరుగుతూ ఉంటాడు, టయానికి దొరికితే తింటాడు, లేకపోతే ఎక్కడో చోట అక్కడనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళో, ఆడ హాస్పిటల్కి వెళ్ళో ఎక్కడో చోట పనుకునేవాడు. అంటే భయంకరమైనటువంటి సోమరిపోతన్నట్టు. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత ఆ సోమరితనం వలన ఆ అబ్బాయి కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి చనిపోయాడు. కాబట్టి సోమరితనం అనేటువంటిది మనిషి జీవితంలో చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. దేవుడు నిన్ను ఎన్నడూ కూడా ఆయన ప్రణాళికలో నుంచి నిన్ను కొట్టివేస్తాడు. కాబట్టి పని చేయగలిగిన మనస్సు ఉండాలి, పని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ లేని వారు దేవుడు ప్రణాళికలో నుంచి డిలీట్ చేసేస్తాడు, అంటే తీసివేస్తాడు అని అర్థం. కాబట్టి ఆమోసును దేవుడు ఎప్పుడు పిలిచినాడంట? మందలు కాసుకుంటున్నాడు, తర్వాత మేడిపర్లు ఏరుకుంటున్నాడు. ఒక పని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారిని దేవుడు ప్రత్యేకపరిచి నీ దేవుని ప్రణాళికలో నిన్ను కూడా ప్రతిష్ఠించుకుంటాడు. ఒక సేవకునే కాదండి, విశ్వాసులను కూడా దేవుడు ప్రతిష్ఠించుకుంటాడు. ఎందుకు అంటే ప్రతిష్ఠ అంటే దానికి అర్థం ఏంటంటే ప్రత్యేకించుకోవటం అని. దేవుని పని కొరకు ప్రత్యేకించబడటం. ఎవరి వరములను బట్టి దేవుడు వారిని వాడుకుంటాడంతే. ప్రసంగం చేసే వాళ్ళను ప్రసంగం చేసేటట్లుగా, మందిర పరిచర్య చేసేవారిని మందిర పని చేసేటట్లుగా, అంటే దేవుని కొరకు పని చేస్తున్నటువంటి వారిని దేవుడు ప్రతిష్ఠించుకుంటాడు. కాబట్టి ఆమోసును దేవుడు అలాగున ప్రతిష్ఠించుకున్నాడు. గిద్యోను కూడా ఎలా ప్రతిష్ఠించుకున్నాడు మనం చూస్తే, గోధుమలు దుల్లగొట్టు గానుగ చాటున దాగి ఉండగా, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది అది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11-12 వచనాల్లో, గానుగ చాటున దాగి ఉండగా దేవుడు పిలిచెను. 11వ వచనం చూడండి. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు
గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో చెప్పెను. అంటే ఈ మిద్యానీయులకు మరుగై ఉండేటట్లుగా, అంటే దాక్కొని ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని దూత గిద్యోను దగ్గరికి వచ్చి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, బయటికి రా, నువ్వు దేవుని పని చేయాలి అని అక్కడ పిలువబడిన పిలుపు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ చేయకూడదు పని అనుకున్నా, దేవుని ప్రణాళికలో ఉంటే దేవుడు నీకు ప్రత్యక్షమై, దేవుడు నీతో మాట్లాడి, దేవుడు నీకు దర్శనమిచ్చి, దేవుడు నిన్ను తన పని కొరకై ఆయన లాక్కొని వచ్చినట్లుగా గిద్యోను కూడా దేవుడు గానుగ చాటున దాగి ఉన్నటువంటి గిద్యోను సైతము దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఒక పని చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి నాకు ఉపయోగపడతాడని దేవుడు ఆలోచిస్తాడు. ఒక వ్యక్తి సోమరిపోతు కాకుండా ఏ పని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నా దేవుడు అలాంటి వారిని ఆయన ప్రణాళికలో భద్రపరిచి ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా, మరి బైబిల్ గ్రంథములో ఇర్మియా ప్రవక్తనైనా, తర్వాత ఆమోసు ప్రవక్తనైనా, తర్వాత ఇక్కడ గిద్యోనునైనా దేవుడు పిలవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పనిచేసే మనస్సు కలిగి ఉండాలి. కొందరు పని చేయరండి, కొందరు పని చేయరు. ఎందుకు? నేనే ఎందుకు చేయాలి, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, నాకేం పట్టిందిలే అని చెప్పేసి మందిరములో ఎవరు కొంతమంది పని చేయరు. కొంతమంది మాత్రమే శ్రద్ధ కలిగి పని చేస్తూ ఉంటారు. మందిరం ఊడ్చే విషయమైనా, మరి సామాన్లు సర్దే విషయంలోనైనా కొంతమందిని మాత్రమే నేను చూస్తూ ఉన్నాడు. మరి కొంతమందికి ఏమీ పట్టదు, వాళ్ళు వస్తారు, సమయానికి వస్తారు, భోంచేస్తారు, ఇక మా పని అయిపోయింది కానీ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని పని పట్ల శ్రద్ధ కలిగిన వారి ప్రణాళిక దేవుని దృష్టిలో చాలా ఉన్నతంగా ఉంది. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు తన ప్రజలకు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు దేవుని పని చేస్తున్నావా, లేదా పని పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉన్నావా? నీవు పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించుకొని అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఇజ్రాయేలు ప్రజలను విడిపించిన మోసే అరణ్యములో మందను మేపుచుండగా దేవుడు అతన్ని పిలిచెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమ అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని రాయబడి ఉంది. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని చేత ప్రతిష్ఠించబడటానికి, దేవుని కొరకు ప్రత్యేక జనముగా మార్చబడటానికి, దేవుడు గర్భములో రూపింపబడక ముందే ఏర్పాటు చేసుకోవటానికి ముఖ్యమైన మూలమైనటువంటి కారణం ఏంటంటే పని చేస్తున్నటువంటి వారినే దేవుడు పిలిచాడు. మోసే కూడా ఏమున్నాడు? సోమరుగా ఉన్నాడా? మోసే మిద్యాను అరణ్యములో హోరేబు కొండకు దగ్గరలో తన మందను కాచుకుంటూ కనిపించాడట. కాబట్టి ఎవరైతే పని చేస్తున్నారో అలాంటి వారి పట్ల దేవుడు తన ప్రణాళికను ఆ మనిషిపై ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించటానికి పని పట్ల శ్రద్ధ కలిగిన మోసేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈనాడు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనలో గొప్పతనం ఏమి లేదు. మనం కూడా కొంత ఏదైనా దేవుని కొరకు పని చేస్తామేమో అని, దేవుని పరిచర్యలో మనం పాలిభాగస్థులం అవుతామేమో అని, దేవుని కొరకు ఏ పనైనా మనము చేయగలుగుతామేమో. కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో మనకు అర్థం కాకపోతే ఈ జీవితమే వ్యర్థమైపోతుంది. కాబట్టి ఏ పని చేయటానికి దేవుడు నిన్ను, ఏ తలాంతు, ఏ కృపావరం నీకుందో
దాన్ని బట్టి దేవుడు నిన్ను ఈ భూమి మీద అనేక జనములకు ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి 10వ వచనం, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలను. మోసేను దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన పని చేయటానికి. దేవుడు డైరెక్ట్గా వచ్చి ఐగుప్తు దేశంలో డైరెక్ట్గా ఫరోతో మాట్లాడి ఏమైనా చేయగలడు, కానీ ఈ భూమి మీద దేవుని పనులు చేయటానికి తన ప్రణాళికలో ఉన్న వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరు ఆయన ప్రణాళికలో ఉన్నారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలను దేవుడు వారి బానిసత్వం నుంచి విడిపించటానికి మిథ్యాను అరణ్యములో మందను మేపుచున్న మోసే దేవునికి కావలసి వచ్చింది. అంటే ఒక పని పట్ల శ్రద్ధ కలిగిన వారినే దేవుడు వాడుకున్నాడు. తన ప్రజల విడుదల కొరకు, తన ప్రజల బానిసత్వం నుంచి విడుదల కొరకు వారిని దేవుడు ప్రత్యేకపరిచి మోసేను ఐగుప్తు దేశానికి పంపడము, అద్భుతాలు చేయటము, తన ప్రజల బానిసత్వపు కట్లను తెంపటానికి దేవుడు మోసేను తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు కూడా ఎవరి బంధకాలను విడిపించటానికి నువ్వు రక్షణ పొందావో, ఎవరి పాపముల నుంచి బంధించబడిన స్థితిలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడానికి నువ్వు బాప్తిసం పొందావో, లేదా దేవుని కొరకు సువార్తను ప్రకటించడానికి నువ్వు ప్రతిష్ఠించబడ్డావో, దేవుని పని చేయటానికి నువ్వు ప్రతిష్ఠించబడ్డావో, మందిర పరిచర్య చేయటానికి నువ్వు ప్రతిష్ఠించబడ్డావో, ఆ ప్రణాళిక ఏమిటో నీకు అర్థమైతే దేవుడు నిన్ను బలమైనటువంటి వ్యక్తిగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరు? ఇర్మియా ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమోసు ప్రవక్త పశుల కాపరిగా ఉంటూ మేడి పండ్లు ఏరుకుంటున్నటువంటి సమయంలో దేవుడు పిలిచాడు. ఆ తర్వాత గిద్యోను, గానుగ చాటున ఉన్నటువంటి గిద్యోను దేవుడు పిలిచాడు. అరణ్యంలో మందను కాసుకుంటున్నటువంటి మోసేను దేవుడు పిలిచాడు. దావీదును కూడా దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? అరణ్యములో గొర్రెల మందను కాయుచుండగా, అడవిలో గొర్రెలు కాసి దావీదును పిలిచాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11-12 చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని ప్రవక్త అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పాను. అయా ప్రవక్త గారు, మిగిలిన కుమారులు, పెద్ద కుమారులందరూ ఉన్నారు, ఇక కడసారి వాడు ఒకడున్నాడు, వాడు ఎక్కడున్నాడంటే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పాడు. అంటే దావీదు ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలను కాసే పనిలో ఉన్నాడు. ఎవరిని సోమరిపోతులను దేవుడు తన పని కొరకు పిలువలేదు. సోమరిపోతులు దేవుని రాజ్యంలో పని చేయటానికి వారు పని చేయలేరు. అందుకోసమే అలాంటి వారిని దేవుడు ఎన్నుకోలేదు. ఒకవేళ పొరపాటున వారే వచ్చినా దేవుని ప్రణాళికలో నుండి వారిని దేవుడు కొట్టివేశాడు. కాబట్టి ప్రియులారా, అక్కడ తర్వాత మాట చూడండి. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, నీవు వానిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించుచు లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. ప్రవక్త ద్వారా నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకంటే ఇతడు సోమరి కాదు, పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు. అందరు ఇంటి దగ్గర ఉన్నారు, కానీ ఇతడొక్కడే అడవిలో గొర్రెలను కాయటానికి వెళ్ళినవాడు. ఓ పని పట్ల శ్రద్ధ కలిగి పనిచేసే మనసు కలిగినటువంటి వాడిని దేవుడు తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏదో ఒక పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి, పని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి,
పని చేయాలన్న మనసు నీకు ఉండాలి. అది లేని రోజున దేవుని ప్రణాళికలో నీవు లేవని అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియులారా, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమోసుని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి? పశువులను కాస్తున్నప్పుడు, మేడి పండ్లు ఏరుకుంటున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆమోసును తన ప్రజలకు ప్రవచించమని పిలిచాడు. గిద్యోను కూడా గానుగల చాటునున్నప్పుడు పిలిచాడు. తర్వాత ఇంకెవరు? మోసేను అరణ్యములో మందను కాస్తున్నప్పుడు పిలిచాడు. ఆ తర్వాత దావీదును కూడా అడవిలో గొర్రెలు కాసేటప్పుడు దేవుడు పిలిచాడు. ఇలా భక్తులందరి జీవితాలు పాత నిబంధనలు చూస్తే వాళ్ళందరినీ దేవుడు పనిలో ఉన్నప్పుడే పిలిచాడు. ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో యేసు ప్రభువు కూడా సోమరులను పిలవలేదు. యేసు ప్రభు కూడా సోమరి వాళ్ళను పిలవలేదట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. ఏం చేస్తున్నారట? సముద్రంలో వలవేసి చేపలు పడుతున్నారట. అంటే ఒక పనిలో బాధ్యత కలిగి తన కుటుంబ పోషణ కొరకు శ్రద్ధ కలిగి పని చేస్తున్నటువంటి వారినే పాత నిబంధనలో దేవుడు పనిచేస్తున్న వారిని ఎలా పిలిచాడో కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి యేసు ప్రభువు కూడా ఆ సముద్రం దగ్గర వలలు వేస్తున్నటువంటి సీమోను అంద్రేయులను దేవుడు తన పని కొరకు పిలిచాడట. తర్వాత చూడండి, వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మునను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా పాత నిబంధనల గ్రంథములో దేవుడు ఏ ప్రణాళిక అయితే భూమి మీద మనుషుల మీద కలిగి ఉన్నాడో అదే ప్రణాళిక క్రొత్త నిబంధనలో కూడా దేవుడు తన పని కొరకై శిష్యులను ఏర్పాటు చేసుకునే విషయంలో పని చేస్తున్నటువంటి వారిని దేవుడు పిలిచినట్లుగా కనిపిస్తూ ఉంది. చూడండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన పిలువగానే వారు వదిలేసి వచ్చేసారంతే. మనము దేవుని పని చేద్దాం రండి అంటే మనము చాలా సాకులు చెప్తాం. ఏమంటే, నాకు కుదరదు, నాకు పని ఉంది, నేను రేపు వస్తా, వచ్చే వారం వస్తా, ఇలాగ ఎన్నో సాకులు చెప్తాం. కానీ దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి దేవుడు మానవులను ఎందుకు పిలుస్తున్నాడు? ఏమైనా పని పట్లకు పిలుస్తున్నాడు అనుకుంటున్నారా? దేవుడు మనుషులను ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఒకటి మనుషులను ధైర్యపరచుటకు, రెండవది నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించుటకు, మూడవది నీకు అధికారం ఇచ్చుటకు, నాలుగవది అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేయటానికి, అంటే ఆశీర్వాదకరంగా నీ జీవితం మార్చటానికి. చూసారా, 4 అనుభవాలను బట్టి 4 శ్రేష్టమైన ఆశీర్వాద వాగ్దానాలను ఇచ్చి మనల్ని పిలుస్తాడు. ఒకటి, నిన్ను ధైర్యపరచడానికి పిలుస్తాడు. రెండవది, నిన్ను గొప్ప చేయటానికి పిలుస్తాడు. మూడవది, నీకు అధికారం ఇవ్వటానికి దేవుడు పిలుస్తాడు. నాలుగవది, నిన్ను ఆశీర్వదించటానికి పిలుస్తాడు. ఈ 4 దేవుని ప్రణాళికలో ఉండే బిడ్డ జీవితంలో తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. ఏమేం చేస్తాడండి? మనల్ని ధైర్యపరుస్తాడు. కృంగిపోకుండా, బాధపడకుండా, బలహీనులము కాకుండా, నీ కష్టములో, నీ బాధలో, నీ సమస్యల్లో నిన్ను ధైర్యపరచడానికి దేవుడు నిన్ను పిలుస్తాడు. రెండవది, నిన్ను గొప్ప చేయుటకు. అబ్రహామును పిలిచినప్పుడు అనేక జనములకు నిన్ను గొప్పగా చేస్తానన్నాడు. ఆ రీతిగానే దేవుడు చేశాడు. అబ్రహాము కుటుంబాన్ని ధైర్యపరిచాడు.
అబ్రహామును అనేక జనములకు గొప్పగా చేశాడు. అంతేకాకుండా ఒక అధికారపూర్వకమైన వాగ్దానాలు ఇచ్చి తన జీవితంలో 4వది ఆశీర్వాదాలను కూడా ఇచ్చేశాడు. కాబట్టి నీవు దేవుని ప్రణాళికలో ఉంటే ఈ 4 నీ జీవితంలో జరుగుతాయి. ఏంటి? 1, నీవు ధైర్యాన్ని పొందుకుంటావు. 2వది, నిన్ను గొప్ప చేస్తాడు. 3వది, నీకు గొప్ప అధికారాలు వస్తాయి. 4వది, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ 4 అనుభవాలు దేవుని ప్రణాళికలో ఉండేవారు ఖచ్చితంగా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న వాక్యమును బట్టి ఇర్మియాను దేవుడు 3 రకాలైన అనుభవాల గుండా పట్టుకొచ్చాడు. 1, నువ్వు గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగాను అంటున్నాడు. నిన్ను గర్భములో ఉన్నప్పుడే ప్రతిష్ఠించాను అన్నాడు. 2వది, 3వది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి పుట్టక ముందే ఆ వ్యక్తి పట్ల, ఇర్మియా పట్ల దేవుడు అంటున్న మాట, నిన్ను ఎరిగి తిని నేను నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను అనేక జనములకు ప్రవక్తగా నియమించాను అన్నాడు. 1 ఎరగడము, 2వది ప్రతిష్ఠించటం, 3వది నియమించటం అనేది ఇర్మియా ప్రవక్త జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడా? దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడా? దేవుడు నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాడా అన్నది నీ పని పట్ల శ్రద్ధను పట్టే దేవుని ప్రణాళికలో నీవు ఉంటావు. కాబట్టి ప్రియులారా, ఎరగటం అంటే ముందుగానే తెలుసుకోవటం. నువ్వేం చేస్తావో నాకు ముందే తెలుసు అంటుంటాం కదా మనం. తెలియకపోయినా కానీ ఏమను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలుసు, నువ్వు ముందే నాకు తెలుసు ఇట్లా మాట్లాడతావని అంటాం. నిజంగా వాళ్ళు మాట్లాడతారని మనకు తెలియదు, కానీ ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు అంచనా వేస్తామన్నమాట. నాకు తెలుసురా నువ్వు ఇట్లే మాట్లాడతావని అంటాం. కానీ అట్లా మాట్లాడతాం లేదో మనకు తెలియదు, కానీ అట్లా అంటుంటాం మనం. కానీ దేవుడు ఎరగడం వేరు. దేవుడు ఇర్మియా ప్రవక్తను తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన ఎరిగాడట. అంటే తెలుసుకున్నాడు, ఈ మనిషి నా కొరకు భూమి మీద ఏం చేయబోతున్నాడో, ఈ మనిషి నా కొరకు భూమి మీద ఎలాంటి పనులు చేయబోతున్నాడో అని ముందే ఎరిగి ఉన్నాడట. కాబట్టి ఇర్మియాను తల్లి గర్భములో పిండోత్పత్తి కాకమునిపే తెలుసుకున్నాడట. నిజమే, కీర్తనాకారుడు కూడా కీర్తనలో రాస్తాడు. చూడండి, 139వ కీర్తన 16వ వచనం చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రియులారా, ఇక రాస్తున్న కీర్తనకారుడు ఏంటంటే, ఆయన పిండమునై ఉండగానే దేవుని కన్నులు ఆయన్ను చూచాయట. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ, నేను ఎన్ని రోజులు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అంటే, భూమి మీద పుట్టక ముందు నుంచే నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎన్ని సంవత్సరాలు నేను బ్రతకాలో ఎక్కడ రాసి పెట్టాడంట? దేవుని గ్రంథములో లిఖితములై ఉన్నాయి. అవన్నీ ఎవరికి తెలుసు అంటే దేవునికి మాత్రమే తెలుసు, దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అదే రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనములో పౌలు గారు చెప్తున్న ఒక మాట చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని ప్రణాళికలో ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశానంట? ముందుగా నిర్ణయించుకున్నాడు, వారిని పిలిచాడు, వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇర్మియా జీవితంలో దేవుడు ఇర్మియాను పిలవటానికి ముందు ఇర్మియా ఎలా ఉంటాడో ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మనకైతే తెలియదు. మనం పుట్టిన తర్వాత మనిషిని చూస్తున్నా మనిషి ఆంతర్యములో ఏముందో మనకు అర్థం కాదు.
కానీ దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు, ఆంతర్యమును చూచే దేవుడు. నేను పిండోత్పత్తి అయినది మొదలుకొని నా దేవుడు నన్ను చూచాడు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటి, దేవుడు ఎరిగి ఉన్నాడు. రెండవది, ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుట అంటే ఒక పని కొరకై ప్రత్యేకపరచబడటం. ఒక పని కొరకై మనము ప్రత్యేకపరచబడటం. కాబట్టి ఆ పని తప్ప ఇంకా వేరే పని మనం చేయకూడదు. కాబట్టి మరి దేవుని సన్నిధిలో రెండవది, యిర్మీయా ప్రవక్త ప్రతిష్ఠించబడ్డాడు. మూడవది నేను చెప్పి ముగిచ్చేస్తాను. మూడవది ఏంటంటే, యిర్మీయాను ఏం చేశాడంటే, మొదటి అధ్యాయం 5వ వచనం, యిర్మీయా గ్రంథం, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటున్నాడు. గర్భములో రూపింపబడక ముందే ఒక వ్యక్తిని గూర్చి దేవుని ప్రణాళికలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో దేవుడు ముందుగానే చెబుతున్నాడు. ఒకటేమో యిర్మీయా ప్రవక్త గురించి నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. రెండవది, నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను అన్నాడు. మూడవది వచ్చేసి, నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాను. అంటే దేవుడు ఒక వ్యక్తిని అనేక జనములకు ఆశీర్వాదకరంగా నియమించుకున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యము మీదను నిన్ను నియమించుచున్నాను. 18వ వచనం చూడండి, ఈ దేశమంతటిలో నువ్వెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాటుటకు కట్టుటకు ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నిన్ను నియమించాను. దేవుడు నియమిస్తే అనేక జనముల మీద ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. పాత నిబంధనలో దేవుడు అలాగే పిలిచాడు. కొత్త నిబంధనలో కూడా దేవుడు అలాగే పని పట్ల శ్రద్ధ కలిగిన వారిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను తన ప్రణాళికలో ఉంచుకోవాలి అంటే నీవు పని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. పని పట్ల శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుని గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీ ప్రణాళికలో మేమున్నామో లేదో నాయనా, మీ ప్రణాళికలో ఉండాలి అంటే పని పట్ల శ్రద్ధ కలిగిన వారిని మీరు ఏర్పాటు చేసుకున్నట్లుగా మేము కూడా శ్రద్ధ గల వారిమై అయా మీ పని చేయటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. నాయనా, మీరు మమ్మల్ని పిలిచే అనుభవాలు, నాయనా మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మమ్మల్ని ధైర్యపరుస్తారని మేము నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మమ్మల్ని గొప్ప చేయుటకు మమ్మల్ని పిలిచారని అర్థమవుతుంది. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు గొప్ప అధికారాలు ఇస్తానన్నట్లుగా నాయన మీ వాక్యములో సెలవిచ్చారు. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు నాయన గొప్ప ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపుతారని మేము ఎరుగుదుము. అట్టి కృప మా బిడ్డలకును మా కుటుంబాలకును ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలందరూ శ్రద్ధ కలిగి పనిచేసే మనసు మీరు దయచేయండి. సోమరిపోతులను మీ ప్రణాళికలో నుండి మీరు తొలగిస్తారని మీరు హెచ్చరిక చేశారు. ప్రభువా మేము సోమరులము కాక నైనా మన తండ్రి మీ చేత నైనా మీ చేత పిలువబడిన వారముగా మీ పని కొరకై ప్రయాసపడే వారముగా మమ్మల్ని సిద్ధపరిచి మీ నామమునకు మహిమ కలిగించుకోనమని వచ్చిన బిడ్డలను కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.